అంశము 8 సి. మీ వివాహమును ఎప్పుడు కూడా నిందించవద్దు, విమర్శించవద్దు. నెవర్ బ్లేమ్ యువర్ మ్యారేజ్. నీకు ఇష్టమున్నా లేకపోయినా ప్రతి వివాహంలో దేవుడు ఉంటాడు. ఎందుకనా దేవుడు స్థాపితం. వివాహం అనేది దేవుని దైవ స్థాపితం. దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక. పాపము భూలోకములో ప్రవేశించక ముందు, మానవుడు ఆలోచించక ముందు, అడగక ముందు మానవ స్వభావాన్ని తీర్చిదిద్దినట్లు దేవుడు ఆది దంపతులకు వివాహం చేశాను. అంతేకాకుండా వివాహము దైవ స్థాపితము, మనిషి కనిపెట్టింది కాదు. మనిషి స్వభావాన్ని తీర్చిన మరి దైవం ఏం చేశాడు? ఆ ప్రకృతి ధర్మం ద్వారా వివాహ ధర్మాన్ని నిర్దేశించాడు, దాన్ని ఉన్నతమైనదిగా చేశాడు. కాబట్టి దీని ధర్మాలు అనేది మనిషి ఇష్టాయిష్టాలపై ఆధారపడదు, చివరకు వివాహమాడు వ్యక్తులపై కూడా ఆధారపడదు. బైబిల్ ప్రారంభం మరి మానవుని వివాహంతోనే అని చెప్తారు. బైబిల్ ముగింపు కూడా గొర్రెపిల్ల వివాహపు విందులోనే. వివాహం అనేది మరి అర్థం భూలోక ఆనందము, పరమార్థం, పరలోక నిత్య జీవము. భార్యాభర్తలు మాకు ఎవరితో సహాయం అవసరం లేదు, ఎవరు అవసరం లేదు అంటే సమస్యలు ఏర్పడతాయి. అది పొగరబోతనానికి గుర్తు, గర్వానికి గుర్తు. గర్వం అనేది సర్వ అనర్థానికి మూలము. కనుక జాగ్రత్త వహించాలి దంపతులు. నేడు వివాహాలు వైఫల్యం చెందుటకు ముఖ్య కారణాలు ఏమిటంటే, ఒకటి, దంపతుల మధ్య తగిన సరి అయిన జ్ఞానము, అవగాహన లేకపోవటము, ఆరోగ్యకరమైన వైవాహిక జీవితానికి కావలసిన మరి మెలకువలు తెలుసుకోలేకపోవటము, మరి అంతేకాకుండా శ్రద్ధ లేకపోవటం, ప్రయత్నాల లోపము, సమస్యలలో అవలంబించవలసిన పద్ధతులు, శిక్షణ లేకపోవటము, మనలను మనము సమీక్షలు చేసుకోకపోవటం కూడా ఒక ముఖ్య కారణము. సమస్యలను పరిష్కరించే మార్గాలు, పద్ధతులు తెలియకపోవటము, సెల్ ఫోన్ వ్యవహారం, ఫోన్ తగాదాలు కూడా నేడు మరి ముఖ్యమైనటువంటి సమస్య అయింది. విడాకులకి కుంటిక సాకులు ఏం చెప్తారంటే, మేము చాలా చిన్నవాళ్ళము, మాకు తగిన సరి అయిన మద్దతు లేదని చెప్తారు, మాకు తగిన ప్రణాళికలు లేకపోవటం అని చెప్తారు, కలిసిమెలిసి ఉండటం కూడా చాలా కష్టంగా ఉన్నదని కారణాలు కుంటి సాకులు చెప్తారు. కానీ దాంపత్య జీవితము సాఫల్యం, విజయవంతం కావాలంటే ఇచ్చిన మాట పట్టుకు కట్టుబడి విశ్వాసంగా జీవించాలి. భావాల కన్నా చర్యలు ముఖ్యము. భాగస్వామి సంతోషం కొరకు సర్దుబాటుకు నడుము బిగించాలి. మార్పులు చేర్పులతో జీవితంను తేలికపరుచుకోవాలి. మార్పు చెందుటకు నూతనత్వంతో దేవునికి, భాగస్వామికి నమ్మకంగా జీవించాలి. మన గతాన్ని దేవుని కరుణకు, వర్తమానాన్ని నమ్మకత్వమునకు, భవిష్యత్తుని దేవుని కృప సమృద్ధికి అప్పగించాలి. వీటికి తేలికైనటువంటి సాధనాలు ఉన్నాయి. ప్రత్యేకమైన మెలకువలు కూడా తెలుసుకోవాలా. పద్ధతులు కూడా అవసరము. దంపతులు పొందికగా, అంతరంగ స్నేహముతో, పరస్పర జ్ఞానంతో జీవించాలి. దైవ జ్ఞానముతో, లోక జ్ఞానముతో, మెలకులతో కాపురం చేయాలి. మరి ఇద్దరికి చెప్పినట్లుగానే వివాహం అనేది ఘనమైంది, కానీ అనుభవించడం కష్టము. ఇది ఎగిసిపడుతున్న సంతోషము, మహాశక్తి. కానీ దానికి రక్తము, చెమటలు, బాష్పబిందువులు కాల్చాలి. ఇది నొప్పిని కలిగిస్తుంది, పెద్ద రొదగోడ చేస్తుంది, అపజయం అనే మరి ఓటమి అనే భయాన్ని కలిగిస్తుంది. కానీ ఆయాసకరమైన విజయాన్ని కూడా చేకూరుస్తుంది వివాహము. ఇది కష్టతరము, బాధామయము, కానీ అద్భుతమైన ప్రతిఫలం లభిస్తుంది. వివాహము ఒక కారుణ్య పరిచర్య, ప్రేమ సేవ, జీవ సేవ, త్యాగభరితమైనటువంటి చర్య. వివాహం అనేది సంఖ్యలు కాదని మనం చెప్పుకున్నాము. మరి అంతేకాకుండా ఇహపరమైన ఆనందమని కూడా తెలుసు మనకి. 65% నూతన వధూవరులు వివాహ అంతస్తులో ప్రవేశించకు భయపడుతున్నారు. ఎందుకు? వారి వివాహము విడాకులకు దారితీయమని, దాంపత్య సంబంధ భావైందాలు క్లిష్టమైనవి, భయంకర మగునని భయము, శాశ్వత సంబంధంలో కొనసాగింపు లేబోనని అనుమానాలు, భయాలు, సంతోషం. అంతేకాకుండా మానవ పాప స్వభావం వలన వ్యక్తిగత అసంపూర్తమైనటువంటి లోపాలతో భయాలు ఉన్నాయి. అందువలనే ఈనాడు యువతి యువకులు వివాహ అంతస్తులో ప్రవేశించడానికి చాలా భయపడుతున్నారు. కానీ కష్టపడి ఓర్పు, నేర్పు, సహనము, ప్రేమతత్వంతో భాగస్వామిని ప్రేమించటకు నేర్చుకోవాలి. ప్రేమ భాషలు తెలుసుకుని ఆచరించాలి. నిత్య జీవం వైపు ప్రయాణించాలి. ఇది ఆధ్యాత్మిక ప్రయాణం. నిజమైన ప్రేమ అంటే ఏంటి? స్వార్థము నుండి దైవిక ప్రేమగా మనం అందరం కూడా రూపొందించాలి. నేడు లోకంలో చాలా మంది దంపతులు ప్రేమ ఒక ఊహాలోకమని, సంతానము ఒక శాపమని, వివాహము అనారోగ్యకరమైన కాలము చెల్లిన పద్ధతిని ఈసడించుకుంటున్నారు. కానీ మీ దేవుడు మీ వివాహాన్ని సంతోషదాయకముగా ఉండాలని, దైవిక ప్రేమతో వర్ధిల్లాలని, శాశ్వత బంధముగా, విశ్వాసపాత్రముగా ఉండాలని, లోకములో ఉప్పుగా, కొంచెంపై వెలుగుగా ప్రకాశించాలని దేవుని యొక్క ప్రణాళిక. మీ హృదయ కోరికలను సంతృప్తిపరచాలని దీవిస్తున్నాడు. దంపతులతో నిబంధన కూడా చేసుకున్నాడు. భూలోకములో మన వివాహము దేవుని చిత్తానికి అవునని
దానిని పూర్తి చేసే శక్తి పవిత్రాత్మ దేవుడు మనకు అనుగ్రహించుతాడు అని కాక మనకు అందరికీ మనం గ్రహించాలి. ప్రతి కుటుంబము కూడా ఒక ఆదర్శ కుటుంబంగా, తిరుగు కుటుంబంగా, మరి వసుదే కుటుంబంగా రూపుదిద్దుకోవాలి అనే ఆకాంక్షతో దైవ ప్రేరణ కలిగి జీవించాలి. స్వార్థము, ఈర్ష్య, అసూయ, అహం, దాపరికం, అమెరికలు, హెచ్చుతగ్గులు సమసిపోయి ప్రేమ, దయ, జాలి, కరుణ, ఆదరణ, ఆప్యాయతతో, అనురాగాలతో సంతోషంగా జీవించడానికి ప్రయత్నించి విజయవంతం చేసుకోవాలి. కుటుంబం ఒక ఆశీర్వాదం. కుటుంబం బహు సన్నిహితం. వారు ఎంత ప్రేమ, శ్రద్ధ కలిగి ఉన్నారో వారు ప్రదర్శించినప్పుడు, వారు పనులు చేసినప్పుడు వారు పంచుకోగలుగుతారు. ఒక కుటుంబం పెద్దది కావచ్చు, ఒక కుటుంబం చిన్నది కావచ్చు. అవి విభిన్న పరిమాణములో, రూపాలలో ఉండవచ్చు. అయితే అదొక సమస్య కాదు. కొన్నిసార్లు వారు నిన్ను నవ్వుతో నింపుతారు, కొన్నిసార్లు నిన్ను దుఃఖపరుస్తారు. అయితే నీకు తెలుసు వారిని బట్టి జీవితం మరీ అంత దుర్బలంగా కనిపించడం లేదని. వెర్రిగా పరుగులు తీయటానికి నువ్వు ఇల్లు వదిలి వెళ్ళినప్పుడు నీకు తెలుసు నీవు ఒంటరిగా లేవని. వేగంగా పుంజుకునేలా వారు నీకు చేయుత నువ్వు అందిస్తారని. వారు నిన్ను సదా ఉల్లాసపరుస్తారు. శాయశక్తులా ప్రయత్నించమని పురుగొల్పుతారు. మార్గం సుదూరమని కనిపించినప్పుడు నీకు తెలుసు ఆదరణ, విశ్రాంతి కోసం వారి మీద నీవు ఆనుకొని ఉండవచ్చునని. మరి నీకు కుటుంబం లేకపోతే అయ్యో అంతగా ముఖం జారేయకు. సాయముగా నీకొక పరలోక తండ్రి ఉన్నాడు కదా నీ పరుగును తుద మీర్చుంచడానికి. 10 commandments ఫర్ మ్యారేజ్, ఫర్ హెల్తీ గ్రోయింగ్ అండ్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్. A good marriage is built on more than passion but built on principles or God's words. I married you since I see many special things in you. I am yours. You are mine. Exclusive relationship between husband and wife. One and only. One model. No substitute for your partner. In words and deeds, do not disrespect. Speak well. Speak positive ways. Speak respectful ways. Rest. Spend time, special time, make time, exclusive time, extravagant time with your partner. Holy time with your partner. Grateful to your partner. Express in words and deeds. Thankful and show true gratitude. Show appreciation. It takes efforts. It pays the rewards or dividends. Why are you angry? Control your bad or wild tempers in marriage. Learn to be gentle, silence, forgive, bend, and quick to forgive, slow to get angry. Be faithful to your partner in words and deeds. Integrity, be truthful, honest, and trust your partner. Uphold justice and only the trust. Report the truth. Do not compare with others and competing with others. Stick to one model. Devotion to one person only in life. God bless us all.